నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస హాట్స్పాట్ కేంద్రాల గుర్తింపుపై ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అంటున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల కోసం చేస్తున్న ఏర్పాట్లపై వివరించారు. కమిషనర్ మహేష్ భగవత్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కరోనా ఉధృతి నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో నెలకొన్న పరిస్థితులపై మనకు వివరించేందుకు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ మన కమిషనరేట్లో కొన్ని ఎక్కువ కేసెస్ ఎక్కడ నమోదైంది అది 3 ఏరియా. ఒకటి అది మౌలాలి, తర్వాత బాలాపూర్, తర్వాత పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్. సో ఆ ఏరియాలో కొంచెం గస్తీ మనం ఇప్పుడు పెంచాము. అక్కడ ఈవెన్ టెక్నాలజీని కూడా వాడుతున్నారు. అక్కడ డ్రోన్ కెమెరా సాయంతో కూడా అనౌన్స్ చేయడం జరిగినాయి. అక్కడ అది బ్యారికేడింగ్ కొంచెం ఎక్కువ పెడుతున్నారు. రాత్రి గస్తీ అదనపు ఉంటుంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా ఇంటింటికి సర్వే చేస్తారు. ఎవరికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్లీ 108 అంబులెన్స్లో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా ఈ లాక్డౌన్ ఉల్లంఘించి ఎవరైనా అది బయట వస్తే పక్కా వాళ్ళ మీద చర్య ఉంటుంది. మాత్రం ఇదే ఏరియాలో ఎవరు ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం ఎవరు పని చేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు పక్కా వాళ్ళ డ్యూటీ చేయొచ్చు. వాళ్ళ ఎసెన్షియల్ సర్వీస్ సంబంధి పాస్ పక్క మనం ఇవ్వడం జరిగినాయి. అదర్ ఐడెంటిటీ కార్డు కూడా ఉంది వాళ్ళకి. ఆ ఐ కార్డు చూపెట్టి చాలు వాళ్ళని పక్క మనం హెల్ప్ చేస్తాం. ఎవరు మాత్రం ఈ లాక్డౌన్ ఉల్లంఘిస్తున్నారు ఈ ఏరియాలో వాళ్ళ మీద పక్క చట్ట ప్రకారంగా సెక్షన్ 188 ఐపీసీ కింద అది శిక్ష పడుతుంది. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో పాలు కానీ పేపర్లు కానీ అన్ని కూరగాయలు కానీ ప్రభుత్వం తరఫున సరఫరా చేస్తామంటున్నారు. వీటికి ప్రజలు తమ రెగ్యులర్ వాళ్ళని అలో చేస్తారా లేకపోతే గవర్నమెంట్కి వేరే ఏమన్నా రిక్వెస్ట్? దానికి సంబంధి ఇంకా అది పక్కా నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అక్కడ ఉన్న హెల్త్ ఆఫీసర్, మా ఆఫీసర్ అక్కడ మీటింగ్ చేస్తున్నారు. సో ఈ కంటైన్మెంట్ ఏరియాలో అలాంటి ఏమైనా ఫెసిలిటీస్ అని ఇంటింటికి ఇవ్వాలా అని దానికి సంబంధి మన అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఎట్లా చెప్తారు మరి మనం పక్క ఫాలో చేస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ కరోనా వ్యాధి పూర్తి స్థాయిలో వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తల కోసం ఇలాంటి చర్యలు చేపట్టామని కమిషనర్ మహేష్ భగవత్ తెలుపుతున్నారు. కెమెరామెన్ రవితో అరవింద్, V3 న్యూస్.